అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజలు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎట్టకేళ్లకు పులివెందుల ప్రజలు అలాగే ఒంటిమిట్ట ప్రజలు కూడా 30 ఏళ్ల తర్వాత స్వయంగా తామే తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం వచ్చింది. సో ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ప్రచారం టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు ఓట్లు వేయనివ్వకుండా చేస్తున్నారు అని కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల ఏంటంటే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని ఓటేయనివ్వడం లేదని మరికొన్ని చోట్ల చేస్తున్నారు. సో ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎందుకింత రచ్చ జరుగుతుంది? ఈ ఒక్క జడ్పీటీసీ ఎన్నికల్లోనే ఎందుకింత రచ్చ జరుగుతుంది? ఇంత రచ్చ జరుగుతుందంటేనే దానికి అంత ప్రాధాన్యత ఉందని మనం అనుకోవాలి. ఒక 10,600 ఓట్లున్న ఒక జడ్పీటీసీ కోసం ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా 30 ఏళ్ళ తర్వాత ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధపడుతున్నారంటే గతంలో ఆ 30 ఏళ్ళు ఎవరు పాలించారు, ఎవరి ఆధీనంలో ఉంది పులివెందుల అనేది మనం గమనించాలి. అది గతంలో పులివెందుల అనేది వైసీపీ కుటుంబం పాలన, వైసీపీ కుటుంబం ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఆ ఆధీనంలో నుంచి తప్పిపోతుందనే భయం వాళ్ళలో కనిపిస్తుంది. వాళ్ళు ఏకపక్షంగా ఎదురుపక్షం బలంగా లేనప్పుడు ఏకపక్షంగా వాటిని గ్రామాలను సర్పంచ్లను జెడ్పీటీసీలను ఎంపీటీసీలను కైవసం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వాళ్ళకు గట్టి పోటీ ఎదురవుతుంది. గట్టి పోటీ ఎదురవుతున్న సందర్భంగా మా పట్టు ఏ విధంగా సడలిపోతుందో అన్నప్పుడు ఖచ్చితంగా ఘర్షణ వాతావరణం నెలకొల్తూ ఉంటుంది. ఏకపక్షంగా సాగినప్పుడు అవతలివాడు బలహీనుడైనప్పుడు బలవంతుడు పెద్ద పట్టించుకోడు, వాడేం చేస్తాడులే అనుకుంటాడు. అవతలి వ్యక్తి కూడా బలవంతుడు అయినప్పుడు ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏదో విధంగా దాన్ని రచ్చ చేయడానికో గొడవ చేయడానికో గందరగోళం చేయడానికో ప్రయత్నం చేస్తుంటారు. అదే ఈరోజు పులివెందులో జరుగుతున్న ఎన్నిక. ఆ పట్టును కోల్పోకుండా ఉండడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించి ఎవరు గెలిస్తే వాళ్ళని ముందుకు తేవాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో భాగంగానే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో 30 సంవత్సరాల నుంచి 3 శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి మనం చూసుకున్నట్టయితే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా మొత్తం గ్రామాలని ఎవరు కూడా ఎన్నికల్లో నామినేషన్ వేయడం, సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ నామినేషన్ వేసిన సందర్భాన్ని మనం చూడలేదు. వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు ఒకవేళ పొరపాటున ఎవరైనా ఓటు వేసినా వాళ్ళని బెదిరించడం, వాళ్ళని కిడ్నాప్ చేయడం, ఒకవేళ గెలిచినా వాళ్ళని మళ్ళీ అంటే హత్య చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ప్రజలు తమ ఓటు వేసుకోవడానికి, తమ నాయకుడిని నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలు ముందుకు వస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల వైసీపీ బలంగా ఉండి ఇది మా ఏరియా, ఇక్కడ మొత్తం కూడా ఓట్లు మాయే అనుకున్న దగ్గర టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ ఓటర్లను కొన్ని సందర్భంలో ఈ టీడీపీకే ఓటు వేస్తారు మనకు ఓటు వేయరు అనే వాళ్ళను ఆపే సందర్భంతో ఆపి వాళ్ళని రాకుండా పోలింగ్ బూత్లకు, ఎందుకంటే 10,600 ఓట్లు అంటే ఆ చిన్న ఓటరు ఇది ఆ 10,000లో 5,000 6,000 వస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఓటు చాలా ముఖ్యమైనదిగా మనం భావిస్తారు. నిజం చెప్పాలంటే 10,600 ఒక పెద్ద గ్రామ పంచాయతీగా చెప్పొచ్చు. పెద్ద గ్రామ పంచాయతీ దాదాపు 5,000 నుంచి 10,000 దాకా ఓటర్లు ఉంటారు పెద్ద గ్రామ పంచాయతీ సంబంధించి ఉంటుంది. కాబట్టి అది జెడ్పీటీసీ అనేది 10,000 చిల్లర ఓట్లు అంటే అది ఒక గ్రామ పంచాయతీ లెక్క కింద మనం తీసుకోవచ్చు. అలాంటి ఓట్ల ప్రతి ఓటర్ కూడా ఈ ఓటర్ ఎవరికి ఓటు వేస్తారని చెప్పి ముందుగా కొంత అవగాహన ఉంటుంది. అక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు ఈ ఓటు మనకు పడదు అనుకునే నేపథ్యంలో అతన్ని ఆపాలి. అట్లా ఒక 1000 ఓట్లు ఆపగలిగితే మనం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అందుకే పోలీసులు ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే నాయకులు అక్కడికి వస్తున్నారో, ఎంపీ అవినాష్ రెడ్డి వస్తుంటే అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, అతను రాకుండా ఆపడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి కనుక ఆ స్థాయి అంటే ఎంపీ స్థాయి వ్యక్తులు వచ్చినప్పుడు కార్యకర్తలు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది, శాంతి భద్రతలకు విఘాతం కలిసే అవకాశం ఉంటుంది. ఈ శాంతి భద్రతల వివాదం కలిసిన సందర్భంలో కొన్ని శక్తులు కూడా వస్తూ ఉంటాయి.
క్రిమినల్ మైండ్ ఉండే శక్తులు ఏం చేస్తాయంటే ఆడ నిప్పు పెట్టడం, లేదంటే పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేయడం, ఈవీఎంలను ఇది చేయడం, ఎత్తుకపోవడం, ఇట్లాంటి కార్యక్రమం మనం గతంలో చాలా చూసాం. మనకు ఒక పోలింగ్ బూత్లో మనకు ఓట్లు తక్కువగా పడుతున్నాయి అనుకున్నప్పుడు ఆ ఈవీఎంలను ఎత్తుకుపోయిన సందర్భాన్ని కూడా మనం చూస్తుంటాం. అంటే కొంచెం అవకాశం వచ్చింది అనుకో, శాంతి భద్రతలకు ఏవైనా కొంచెం విఘాతంగా కలిగి కొంత ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు వీటి కొరకు వెయిట్ చేస్తుంటారు. వీటి కొరకు వెయిట్ చేసి ఆ ఈవీఎంలను ఎత్తుకుపోవడం, ఎన్నిక సజావుగా సాగకుండా చూడడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. గతంలో ట్రాక్ కూడా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ఏదో ఒక ఘర్షణ వాతావరణం నెలకొని మనం చూడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఆరోపణలు ఇప్పటికే వైసీపీ ప్రిపేర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక మనకు ఓటమి తప్పదేమో, ఓటమి భయంతో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం అక్రమాలు చేసింది, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడింది, పోలీసుల సాయంతో, అధికారుల సాయంతో వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు, వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు, మా కార్యకర్తలను వేయనీయలేదు, పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించారు. రేపు ఓడిపోయిన తర్వాత చెప్పాల్సిన సమాధానం లేదంటే ఇవన్నీ. కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఆరోపణలు ఈరోజే ప్రారంభించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, ఒక వీడియో బాగా హల్చల్ అవుతుంది సార్. ఒక కుటుంబం ఓట్లు వేయడానికి వెళ్తుంటే ఆ కార్ను ధ్వంసం చేశారు. ఏం జరిగిందని అడిగితే మేము టీడీపీకి ఓటు వేయడానికి వెళ్తున్నామండి, సో వైసీపీ వాళ్ళు వచ్చి మా కార్ని భద్ర కొట్టేశారు అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది. సో మరి ఎందుకు సార్ అంటే అందులో ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు, నాకు తెలిసి ఒక 70 ఏళ్ళు పైబడి ఉంటాయి. సో అలాంటి వాళ్ళపైన కూడా ఎందుకు ఇంత దాడులు చేస్తున్నారు? వైసీపీ ఇప్పుడు కూడా ఎందుకు మారట్లేదు అసలు? వైసీపీ గ్రాఫ్ గతంలో కంటే దిగజారిపోయింది. నిజం చెప్పాలంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు రావడం జరిగింది. అపోజిషన్కు టీడీపీకి ఓట్ల సంఖ్య చూసుకుంటే వాళ్ళకు 6-7% మార్జిన్ తేడా రావడం జరిగింది. కానీ సంవత్సరం తర్వాత వాళ్ళ గ్రాఫ్ ఏమన్నా పెరిగిందా అంటే గతంలోకి వచ్చిన దానికంటే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది, సానుభూతి తగ్గింది. ఇంకా అంతకుముందు స్కీములు, ఆ స్కీములు, ఈ స్కీములు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి దిగిపోయిన తర్వాత తీస్తే ప్రతిదీ స్కామే కనిపిస్తుంది. ఓటేసిన ఓటరే, గతంలో ఓటేసిన ఓటరే, సరే ఓడిపోయినా గెలిచిన వాళ్ళకి 11 సీట్లు వచ్చినా ఓటేసిన ఓటర్ పర్సంటేజ్ చూసినప్పుడైతే 30+ వాళ్ళకి పోలింగ్ నమోదైన జరిగింది. ఆ ఓటర్లు ఏమనుకుంటున్నారంటే ఇన్ని స్కాములు చేసిన వ్యక్తికి మేము ఓటేసామా అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా అడ్డుకోకపోతే, ఒకవేళ పులిగందెల స్నానం కనుక మనం కోల్పోయినట్టయితే పార్టీని నిలబెట్టుకోవడం కష్టం. అదొకటి. వైసీపీకి శ్రేణులు చెల్లాచెరే అవకాశం ఉంది. దాంతోపాటు ఆ పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గం. అతను ఒక ఎమ్మెల్యే. తన ఎమ్మెల్యే స్థానాన్ని తను ఒక ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉండే జెడ్పీటీసీనే తను ఒకవేళ సాధించలేకపోతే రేపు తన పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. నీ దగ్గర ఉన్న జెడ్పీటీసీని నువ్వే గెలిపించుకోలేకపోయావు అని చెప్పే అవకాశం ఉండేది. కాబట్టి వాళ్ళు టీడీపీకి ఓటేస్తామని చెప్తే టీడీపీ ఆ కారులో 4-5 ఉంటారు. 5 ఓట్లు ఆపినట్టే కదా. ఈ విధంగా ఏంటంటే ఏ విధంగా అయినా పులివెందుల అనే జెడ్పీటీసీ పులివెందుల మా చేతి నుంచి చేజారకూడదు, మా కబ్జాలను ఉండాలి. అది ఏ విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించైనా, రిగ్గింగ్ చేసైనా, ఈవీఎల్ని వెతకపోయినా, ఏ విధంగా అయినా మా చేతి నుంచి చేజారవద్దు అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఫైనల్గా జెడ్పీటీసీలో విజయం ఎవరిదంటారు? విజయం ఎవరిది అంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు నెగిటివ్ షేడ్స్ లేకుండా పాలన సాగిస్తుంది. కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి సంవత్సరం తర్వాత ఏమైనా పాజిటివ్ వచ్చిందంటే గ్రాఫ్ గతంలో ఒకవేళ 35 మార్కులు వచ్చుంటే ఇప్పుడు ఆ స్థాయి దిగజారిందని చెప్పొచ్చు. ఇటీవల పర్యటనలు కానీ, అతను చేస్తున్న విమర్శలు కానీ, అతను చేస్తున్న పనులు కానీ చూస్తుంటే గతంలో ఓటేసిన వాళ్ళు కూడా ఎందుకు వేసామని చెప్పి చేస్తున్నలో భాగంగా దాంతోపాటుగా ఏదైతే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది. రేపు టీడీపీ గెలిచిన తర్వాత మనం చెప్పాల్సింది ఏంటంటే టీడీపీ అవినీతితోటి గెలిచింది, ఓటింగ్ రిగ్గింగ్తో గెలిచింది, అధికారులను అడ్డం పెట్టుకొని గెలిచింది, పోలీసుల సహకారంతో గెలిచింది, అవినీతికి పాల్పడ్డది. ఆల్రెడీ ఈరోజు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టుంది, చంద్రబాబు నాయుడు నీచంగా ప్రవర్తిస్తున్నాడు ఒక జెడ్పీటీసీ కోసం అని చెప్పి. ఇవే రేపు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ఓటమిని వాళ్ళే ఒప్పుకోవడానికి ఇవే రీజన్స్ కారణం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ముఖం చాటేశాడు ముందే, కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ ఓటమిని వాళ్ళే ముందుగా ఒప్పుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.